నమస్తే, వనకం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేనైతే మళ్ళీ వచ్చేసాను, బట్ కొంచెం ఈసారి లేట్ అయింది గైస్. సో సారీ. ఇక నుండి మన వీడియోస్ అయితే లేట్ అవ్వవు. సో నేనైతే ఇక్కడ వచ్చేసి మా పాప యొక్క ఫ్రాక్స్ అనమాట, ఫ్రాక్స్ కలెక్షన్ వచ్చేసి మన వీడియో అనమాట. సో ఫ్రాక్ కలెక్షన్ అనేది నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సో వన్ బై వన్ నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనేది మీరు ఒకసారి చూడండి. నేను ఇక్కడ మీకు మంత్లీ వైజ్గా చూపిస్తాను గైస్. చూడండి, ఇది వచ్చేసి 3rd మంత్ ఫ్రాక్ అనమాట. అంటే 1-2 మంత్ ఫ్రాక్స్ అవి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. సో ఇది వచ్చేసి 3rd మంత్ ఫ్రాక్. ఇది మా యానివర్సరీకి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. సో నాచు కలర్ వచ్చిందనమాట. ఇది గ్రీన్ కలర్ బాగుంది కదా. ఫ్రాక్ కూడా లైట్ వెయిట్ ఫ్రాక్ అనమాట. పాప కూడా చాలాసేపు బాగానే ఉంది, ఊరుకుంది, ఏం పేచి పెట్టలేదన్నమాట. సో అది వచ్చేసి 3rd మంత్ లాస్ట్లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు డాడీ వాళ్ళు కొన్న ఫ్రాక్ అనమాట. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది. సో సేమ్ కలర్లో నాకు కూడా శారీ తీసుకున్నారు. ఇద్దరికి కూడా సేమ్ కలర్ అనమాట, మ్యాచింగ్ బ్లూ అండ్ ఎల్లో కలర్ ఫ్రాక్. చూడండి, చాలా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్రాక్స్ అన్నీ కూడా. ఇది చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాక్లో నా బంగారం చాలా ముద్దుగా ఉంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి డాడీ చెప్పింది అయితే ఒక 700-800 పడిందని చెప్పారు. పిల్లల బట్టలకి మనం ఖరీదు అసలు కట్టలేము అసలు, అమ్మో చాలా ఉంటుంది. ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ సిమెంట్ గ్రే కలర్ వచ్చిందనమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది కదా. ఇది కూడా డిజైన్గా తీశారు. ఇది కూడా 3rd మంత్ ఫ్రాకే గైస్. యాక్చువల్లీ ఇదంతా కూడా మంచి చిప్స్ అది వచ్చింది. ఇవి లేయర్ ఫ్రాక్స్ అనమాట. డాట్ డిజైన్స్ అవి వచ్చాయి. ఇదిగో చూడండి, ఈ ఫ్రాక్ అయితే అసలు ఒక్కసారి వేసుకుంది అంతే, మళ్ళీ వేసుకొనే లేదు. ఎందుకంటే తనకి గుచ్చుకుంటుంది మమ్మీ అని చెప్తుంది అనమాట. ఇప్పుడు వేస్తే కనుక, అప్పట్లో అయితే పేచి పెట్టేసేది, చిన్న పాప కదా అప్పుడు. సో అప్పట్లో పేచి పెట్టేసేది. ఇది వచ్చేసి వావ్, ఇది ఎంత బాగుంది చూడండి, స్మూత్గా ఉంటుంది. ఈ ఫ్రాక్ అంటే మా పాపకి చాలా ఇష్టం అనమాట. రెడ్ కలర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో వచ్చేసి ఎంతసేపు అయినా సరే తను ఏడవకుండా చక్కగా ఉంచుతుంది అనమాట. సో ఇది వచ్చేసి లేయర్గా ఉంది కదా, లోపల కాటన్ అండ్ మంచి స్మూత్ క్లాత్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి చూడండి, ఫ్రాక్ చాలా బాగుంటుంది, నాకు భలే ఇష్టం ఆ ఫ్రాక్ అంటే. కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్ అనమాట. ఇది నేవీ బ్లూ వచ్చింది గైస్. ఇక్కడ చూడండి, డిజైన్ భలే ఇచ్చారు కదా. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ 3 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ నేవీ బ్లూ కలర్ కూడా చాలా లుకింగ్గా ఉంది కదా. ఇది కూడా వచ్చేసి లేయర్ ఫ్రాకే అనమాట. సో ఇది కూడా నెట్ క్లాత్స్ ఉంటుంది, తర్వాత స్మూత్ క్లాత్ కూడా ఉంటుంది, కాటన్ క్లాత్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లేయర్ ఫ్రాక్ అండ్ డాట్స్గా భలే ఉంది కదా, చుక్కలు గౌన్ అంటారు కదా మనమైతే. సో ఆ ఫ్రాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది. ఇది హైదరాబాద్లో తీసుకున్నాం మేము పాపకి అన్నప్రాసన చేస్తున్నప్పుడు. సో ఇది వచ్చేసి 6th మంత్ ఫ్రాక్. ఇది కూడా బాగుంది కదా. అంటే ఇది అనుకోకుండా తీసుకున్నది, ఇది అనుకుని తీసుకున్నది, సేమ్ కలర్లో ఉన్నదనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ నెట్టే లేయర్ ఫ్రాకే. తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, చక్కగా డాట్స్ చమ్కీస్ ఉన్నాయి అనమాట, స్టోన్స్ లాగా. ఇది కూడా లేయర్ ఫ్రాకే, స్మూత్ క్లాత్ కూడా ఉంది లోపల. పాపకి చిరాకు రాకుండా ఉండడానికి కాటన్ క్లాత్స్ అవి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు. సో ఇది వేరు, ఇది వచ్చేసి ఫ్రాక్. ఇది వచ్చేసి దీనిపైన కాంబినేషన్గా కోట్ ఇచ్చారు, వైట్ కలర్ కోట్ ఇచ్చారనమాట. చూపిస్తాను అండి. అది కూడా స్మూత్గా ఉంది గైస్. అది చాలా అంటే ఒక స్వెటర్ టైప్లో ఉంది, కాకపోతే అది చాలా స్మూత్ అండ్ చాలా సిల్కీ, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, 2 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇది 2 థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఫ్రాక్లో కూడా బుట్ట బొమ్మలా ఉంటుందన్నమాట పాప.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ చూద్దాం. దాని కాస్ట్ నేను చెప్పలేదు కదా, అది 1500 పడింది గైస్. అది హైదరాబాద్లో తీసుకున్నాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ 7th మంత్లో కాదు, 6th మంత్. ఇది కూడా 6th మంత్ ఫ్రాకే. చూడండి, అది కూడా స్మూత్ క్లాత్ వచ్చింది. పైన బాగానే ఉంది కానీ కింద వచ్చేసరికి నెట్, ఫుల్ నెట్ అనమాట. ఇది చిన్న నెట్ క్లాత్తో జిగ్జాగ్ లాగా చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల, అండ్ అలాగే ప్రతి లేయర్ కూడా దగ్గరికి ఉంది. చూసారా, అది లాస్ట్లో స్మూత్ క్లాత్ ఒకటి, కాటన్ క్లాత్ ఒకటి ఇచ్చారు. బట్ ఏంటంటే పాప ఇది వేసుకోవడానికి అంతగా ఇష్టపడదు, ఎందుకంటే మమ్మీ గుచ్చిపోతుంది అని చెప్తుంది ఇప్పుడైతే. అప్పట్లో అయితే అసలు వేసుకునేదే కాదు. నేను వేసినా కూడా చాలా చికాగ్గా ఉండేదన్నమాట పాపకి. ఇది కూడా రెడ్ కలర్ ఫ్రాక్ చూడండి, ఇది అమ్మమ్మ కొన్నది. రెడ్ కలర్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో పాప అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి అమ్మమ్మ తీసుకుంది. కానీ ఇది కూడా నెట్ క్లాత్ అవడంతో తను వేసుకోవడానికి అంతగా ఇష్టపడదు అనమాట. బట్ 2-3 టైమ్స్ వేసాను, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది గైస్ పాపకి ఫ్రాక్ వేసినప్పుడు. ముద్ద మందారం నా బంగారు తల్లి. సో నో దిష్టి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్రాక్ ఒకటి చూపిస్తాను. అన్నీ మంచి ఫ్రాక్స్, నా బంగారు తల్లికి ఉన్నవన్నీ మంచి ఫ్రాక్స్ అండ్ కాస్ట్లీ కూడా. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఆవిడ వచ్చి, మేడం గారు మధ్యలో నేను కూడా ఇది చూపిస్తాను, ఈ ఫ్రాక్ చూపిస్తాను అంటుంది. సో ఈ ఫ్రాక్ చూడండి, ఇది కూడా సేమ్ నేను ఇందాక చూపించాను కదా పింక్ కలర్లో ఒక ఫ్రాక్ నెట్. సో సేమ్ అనమాట. ఇది అండ్ అది కూడా క్రిస్మస్ టైంలో తీసుకున్నాం ఇవి మేము, డిసెంబర్. సో ఇది కూడా పైన మంచి క్లాత్ అయితే, స్మూత్ క్లాత్ అయితే ఉంది, కానీ కింద వచ్చేసి నెట్ లేయర్ క్లాత్. అస్సలు ఇష్టపడదు ఇదైతే వేసుకోవడానికి కానీ కాసేపు ఉంచుకోవడానికి కానీ. ఇది వచ్చేసి జనవరికి తీసుకున్నాం మేము ఈ ఫ్రాకు. అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం చాలా హైలైట్ ఉంది. ఆ డిజైన్స్ కానీ, ఆ గోల్డెన్ థ్రెడ్స్ కానీ, అవి డిజైన్స్ కూడా చమ్కీస్ ఉన్నాయి కదా చక్కగా, ఇవన్నీ కూడా చాలా హైలైట్ అనిపించింది. తర్వాత 1 మంత్ కూడా తను మళ్ళీ వేసుకోలేదు. నెక్స్ట్ మంత్కి అస్సలు వేసుకోనే లేదు. ఓన్లీ ఒకే ఒక్కసారి యూజ్ అండ్ త్రో లాగా ఒకసారి వేసుకుంటుంది, తర్వాత మళ్ళీ వేసుకోదు, ఇష్టపడదు. అదేంటో మరి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది, ఆక్వా బ్లూలో వచ్చింది, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్, ఇది చాలా స్మూత్ ఉంటుంది గైస్. గ్రే షేడ్ వచ్చి నేవీ బ్లూ వచ్చింది, చాలా స్మూత్ ఫ్రాక్ అనమాట. ఇవి నాకు 3 పీసెస్ ఉన్నాయి ఈ ఫ్రాక్స్, నా దగ్గర 3 పీసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా మరిది గారు కొన్నారనమాట. ఇది ఫ్రాక్ 3 పీసెస్ అనమాట. వైట్ అండ్ పింక్ ఒకటి, తర్వాత గ్రీన్ అండ్ వైట్ ఒకటి, అండ్ బ్లూ అండ్ గ్రే ఒకటి. సో సేమ్ చాలా బాగుంటుంది ఫ్రాక్స్, మెత్తగా చక్కగా స్మూత్ ఉంటుంది. సో నాకు ఇష్టమైన ఫ్రాక్ 1, 2, 3 చడా చూపించేసి. ఇది వచ్చేసి బర్త్డే ఫ్రాక్ గైస్. బర్త్డే ఫ్రాక్ ఇది వచ్చేసి కాస్ట్ ఎంత పడిందంటే 1700 పడిందని చెప్పారు అత్తయ్య. సో అత్తమామయ్య వాళ్ళు తీసుకున్నారనమాట. ఫుల్ నెట్ గైస్, ఫుల్ ఆఫ్ నెట్ అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్స్కి కూడా మంచి డిజైన్స్ తోటి ఇచ్చారు, కానీ ఫుల్ ఆఫ్ నెట్. ఇదంతా చమ్కీస్ అవి ఇచ్చారు. పాప ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కాస్త చికాగ్గా అనిపించి బాగా ఏడ్చేసింది ఫస్ట్ బర్త్డే అప్పుడు. బట్ ఆ ఫ్రాక్లో మాత్రం చాలా ముద్దుగా ఉంది. అందరూ కూడా బాగుంది, పాప ఫ్రాక్ బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇది కూడా వచ్చేసి లేయర్ ఫ్రాకే. ఇది వచ్చేసి చూడండి, లోపల ఎక్కడో కాటన్ క్లాత్ ఉంది, మీద అంతా కూడా నెట్టే. పిల్లలు ఎలా వేసుకుంటారని ఇలా తయారు చేస్తారో నాకు తెలీదు. మేము చూసుకోకుండా తీసేసుకున్నాము, పాపకు బాగుంటుంది కదా అని చెప్పేసి. సో తను ఇష్టపడలేదు, తర్వాత ఇక వేసుకొనే లేదు అసలు. ఇది వచ్చేసి ఆఫ్ కోర్స్ ఇది కూడా బర్త్డే ఫ్రాకే. సో ఇది వచ్చేసి మా ఆంటీ తీసుకున్నారు. చూడండి, ఇవి కూడా, ఈ ఫ్రాక్ కూడా లోపల ఇదంతా లేయర్ ఫ్రాకే. ఇదంతా వచ్చేసి చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, క్లాత్ కూడా చాలా బాగుంటుంది.
ఇదంతా నెట్ పెద్దగా ఏమీ లేదు కానీ కాటన్ అండ్ నైలాన్ సిల్క్ ఈ క్లాత్సే ఉన్నాయి. బట్ ఏంటంటే పైన వచ్చిన డిజైన్ వల్ల ఆ చమ్కీస్ ఏవైతే ఉన్నాయో అవి గుచ్చిపోతున్నాయి మమ్మీ అని చెప్పేసి ఇంకా తను వేసుకోవడమే మానేసిందనమాట. ఇంకా ఇవేవి వేసుకోవట్లేదు. ఓన్లీ ట్రెండ్స్లో తీసుకునేటువంటి షార్ట్స్, టీ షర్ట్స్, జీన్స్ ఇవే వేసుకుంటుంది ఎక్కువగా. అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో ఈ ఫ్రాక్ కూడా వేసుకోవట్లేదు. బట్ ఏంటంటే నేనైతే అలా గుర్తుగా దాస్తున్నాను అంతే యాక్చువల్లీ. సో నెక్స్ట్ వస్తున్న ఫ్రాక్ వచ్చేసి వైట్ ఫ్రాక్. సో ఈ వైట్ ఫ్రాక్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్. పాపకి కూడా చాలా బాగుంటుంది. బట్ మేడం గారు యూజ్ అండ్ త్రో లాగా ఒకసారి వేస్తారు మళ్ళీ వేరనమాట. సో ఇది కూడా నెట్ ఫ్రాకే. బట్ ఏంటంటే మనం లేయర్గా చూసాం కదా ప్రతి ఫ్రాకు, ఇది అలా లేదు. ఇది చూడండి స్టోన్స్ ఎలా స్టిచ్చింగ్ చేశారో చాలా బాగుంది కదా. ఓన్లీ ఒకే ఒక్క లేయర్కి ప్రతి జిగ్జాగ్ చేసేసి ప్రతి నెట్ని జిగ్జాగ్ చేసేసి ఒక లేయర్లో ఫామ్ చేసేసారు. చూడండి ఒకసారి ఇలా చూడండి, అదనమాట. సో తర్వాత కింద నుండి కాటన్ క్లాత్ అండ్ స్మూత్ క్లాత్ ఒకటి ఇచ్చారనమాట. ఈ ఫ్రాక్లో చాలా బాగుంటుంది. బట్ అప్పుడప్పుడు వేస్తుంది. అది వచ్చేసి 1000 అన్నారు ఆ ఫ్రాకు. అమ్మ బాబాయ్, నాకు అసలు మైండ్ బ్లాయింగ్. ఓ మై గాడ్, నాకు ఇష్టమైన ఫ్రాక్ గైస్ ఇది. చాలా అంటే చాలా ఇష్టమైన ఫ్రాక్. ఇది వచ్చేసి డాడీ వాళ్ళు తీసుకున్నారనమాట బర్త్డేకి. చూడండి ఇది ట్రెండ్స్లో తీసుకున్నారా కాదు, సిఎంఆర్లో అనుకుంటా మేబీ, నాకు ఐడియా లేదు. బట్ ఇది వచ్చేసి లేయర్ ఫ్రాకే కానీ ఇది చాలా స్మూత్ ఉంటుంది గైస్. ఈ ఫ్రాక్ని మా పాప కనీసం 1 to 3 hours వరకు అలాగే ఉంచుకుందనమాట. అసలు పేచి పట్టలేదు, ఏడవలేదు. చాలా స్మూత్ ఉంది ఈ ఫ్రాక్. పింక్ షేడ్ వచ్చింది కదా, నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఫ్రాక్ అయితే. పాప కూడా చాలాసార్లు వేసుకోవడానికి ఇష్టపడింది. ఇప్పటికీ వేసుకుంటుంది కూడా. నేనేంటో చూడండి ఇలా చేస్తున్నాను. సో నెక్స్ట్ వస్తున్న ఫ్రాక్ వచ్చేసి బ్లూ, చాలా స్మూత్ అనమాట. ఇది వచ్చేసి మొక్కమల్లి క్లాత్ గైస్. మొక్కమల్లి క్లాత్ అంటారు కదా అదనమాట. ఇది అమ్మమ్మ తీసుకున్నారు మొన్న లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి. చాలా స్మూత్ ఉంటుంది, చక్కటి షేడ్ బాగుంది కూడా, చాలా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే మధ్యలో ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి, అవి మా పాప పీకి పడేసింది అనమాట. వీళ్ళు పీకి పందిరేసినట్టు అవి పీకి పడేసింది. ఇవి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఈ బర్త్డే డ్రెస్లో ఉన్నటువంటి ఈ డ్రెస్లో పిక్స్ కూడా మీకు ఆల్రెడీ నేను మన షార్ట్స్లో మన ఛానల్లో ఉంటుంది. చాలా పిక్స్ ఉంటాయి ఈ ఫ్రాక్లో. నెక్స్ట్ వస్తున్న ఫ్రాక్. ఈ ఫ్రాక్ అసలు వేసుకోనే లేదు, ఒక్కసారి వేసింది బట్ సరిపోలేదు. ఇది వచ్చేసి మా బ్రదర్ వాళ్ళు తీసుకున్నారు ఈ ఫ్రాకు. ఇది హైదరాబాద్లో తీసుకున్నారనమాట. పట్టు విత్ స్మూత్ క్లాత్ అనమాట. పైన వచ్చేసి పట్టు పరికిణి అంటాం కదా, అలాగా పట్టు గౌను వచ్చింది. బుట్ట చేతులు వచ్చాయి. ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్రెడ్డింగ్ వర్క్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇలాంటి ఫ్రాక్ కోసం నేను వెబ్సైట్లో చూశాను బట్ నాకు దొరకలేదు. లక్కీగా మా బ్రదర్ వాళ్ళకి దొరికింది. బట్ షాప్లో తీసుకున్నారంట వాళ్ళు. కిందంతా చూడండి పట్టు క్లాత్ బాగుంది. ఇది వచ్చేసి స్మూత్, లోపల కూడా ఇన్సైడ్ కూడా మంచి క్లాతే ఇచ్చారు, స్మూత్ క్లాత్. ఇది వచ్చేసి చాలా పొడుగ్గా ఉంది. సో తను ఇంకా వేసుకోలేదు. ఒక 5 yearsకి మాత్రం బాగా సరిపోతుంది. తనకి ఇప్పుడు 3 కదా, 5 years వరకు కూడా ఆ ఫ్రాక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్రాక్. ఇది వచ్చేసి అత్తయ్య మావలు తీసుకున్నారనమాట. సో ఇది బర్త్డే ఫ్రాక్ గైస్. సెకండ్ బర్త్డే జరుగుతున్నప్పుడు ఇది తీసుకున్నారు వాళ్ళు ఫ్రాకు. బాగుంది కదా, స్కై బ్లూ. అండ్ హ్యాండ్స్ చూడండి, నెట్ క్లాత్ని ఎలా తీసుకున్నారో చూడండి, బాగుంది. హ్యాండ్ డిజైన్ బాగుంది. ఇది కూడా పర్వాలేదు, ఓకే, తను వేసుకుని ఉండగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
మా పాప అటు ఇటు తన హడావిడి చూడాలి. నా ఫ్రాక్స్ అన్నీ ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతుంది నన్ను. కుదురుగా కాసేపు కూర్చోమని చెప్పాను. సో ఈ ఫ్రాక్ వచ్చేసి రెయిన్బో ఫ్రాక్ అనమాట. ఇది నాకు మంచిగా భలే ఇష్టమవుతుంది ఈ ఫ్రాక్ని చూసినప్పుడల్లా. ఫ్లవర్స్ చూడండి బట్ ఊడిపోతున్నాయి. ఎన్నోసార్లు వేయలేదు, 1 లేదా 2 సార్లు అంతే. చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది బట్ ఆ ఫ్లవర్స్ అన్నీ ఊడిపోతున్నాయి కదా అని నేను మడత పెట్టి జాగ్రత్తగా బీరువాలో పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఫ్రాక్ గైస్, ఇది నేను మా హస్బెండ్ తీసుకున్నాము. అంటే ఇంతకుముందు తీసుకున్న ఫ్రాక్స్లో కూడా చాలానే తీసుకున్నాం బట్ ఏంటంటే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మన జాన్ 1కి తీసుకున్నాం ఈ ఫ్రాక్ని. ఈ ఫ్రాక్లో ఉన్న పిక్స్ కూడా మీరు చూసారు కదా మన ఛానల్లో షార్ట్స్లో ఉంటాయి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇది మేము రాజమండ్రిలో తీసుకున్నాము. ఇది మాకు 1500 చెప్పారు బట్ నేను అలా తగ్గించామన్నమాట. ఇండియన్ మామ్స్ గురించి మీకు తెలిసిందే కదా. ఈ డిజైన్స్ చూడండి చాలా బాగుంది కదా. ఈ పఫ్ కూడా బాగా వచ్చింది అండ్ ఇది కూడా నెట్టే కానీ ఇది స్మూత్ నెట్ వచ్చింది గైస్. చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రాకు. పాప చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది. చాలాసేపు ఈ ఫ్రాక్తోనే చాలాసేపు ఆడుకుంది. తనకి చాలా ఇష్టమైన ఫ్రాక్ అనమాట. సేమ్ డిజైన్ సేమ్ కలర్స్తో నేను ఒక డ్రెస్ అండ్ మా హస్బెండ్ ఒక షర్ట్ తీసుకున్నాము. సేమ్ కలర్ అనమాట, బ్రౌన్ అండ్ వైట్ ఫ్యామిలీ లాగా. సో నా వీడియో కొంచెం ల్యాగ్ అవుతున్నట్టుంది కదా. సో ఇది ఈ బర్త్డేకి తీసుకున్నటువంటి డ్రెస్ మిడ్డీ. సో ఇది మా డాడీకి తీసుకున్నారు మిడ్డీ డ్రెస్. ఇప్పటి వరకు మిడ్డీస్ నేను చూపించలేదు కదా, అన్ని ఫ్రాక్సే చూపించాను. ఇది వచ్చేసి మిడ్డీ, చాలా స్మూత్ ఉంది గైస్. ఇది ట్రెండ్స్లో తీసుకున్నాం మేము. చూడండి చిన్నపిల్లల బట్టలకి రేట్లు ఎక్కువ ఉంటాయేమో, మనం చెప్పలేము అసలు ఎంత అనేది. కానీ ఇది వచ్చేసి చాలా స్మూత్ ఉంది కదా. డాడీ ట్రెండ్స్లో తీసుకున్నారు, చాలా బాగుంది. పాపకు కూడా బాగా నచ్చింది. సో ఈ కలర్ కూడా లేదు కదా అని మేము కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డాం అనమాట. చాలా స్మూత్ ఉండే, చూడండి చక్కగా బాగుంది కదా, ఫ్లఫీగా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టు పరికిణి. ఇది పరికిణి గాయస్. నేనైతే చిన్నప్పుడు దీన్ని గాగ్రా చోలి అనేదాన్ని. గాగ్రా చోలి అంటాం కదా. సో అలా అనమాట. ఇది అత్తయ్య మావయ్యలు తీసుకున్నారు. సో చూడండి బాగుంది కదా. ఇది వచ్చేసి 1K చెప్పారంట. చూడండి పింక్ అండ్ వైట్ విత్ నెట్ కాంబోలో చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే బాగుంది, చక్కగా ఉంది. దానికి ఒక చున్నీ ఇచ్చారు, మళ్ళీ దుపాటా లాగా అనమాట. చిన్నపిల్లలకి ఇలాంటి పట్టు పరికిణీలు వేస్తే ముద్దుగా ఉంటారు కదా. సో మా పాపకి బాగా నచ్చింది డిజైన్ కూడా. ఈ పింక్ కలర్ వచ్చేసి థ్రెడ్డింగ్ వర్క్ బాగుంది కదా గైస్. ఈ డిజైన్ కూడా బాగుంది. బ్లౌజ్ పీస్ లైట్ వెయిట్, ఇది మొత్తం లైట్ వెయిట్తోనే ఉంది ఈ బ్లౌజ్. అండ్ కింద వచ్చేసి మనకి లెహంగా గాగ్రా చోలీ అనేసి, నేను చిన్నప్పుడు గాగ్రా చోలీ అని ఇష్టంగా వేసుకునేదాన్ని. సో ఇప్పుడు మా పాపకి కూడా వేయడం, మా పాప చాలా ఆనందపడింది. బర్త్డే ఇలా జరిగిందనమాట. ఇంకా డ్రెస్సెస్ తీసుకున్నాము. బర్త్డేకి 3 డ్రెస్సెస్ తీసుకున్నాము యాక్చువల్లీ మేము. సో నెక్స్ట్ వస్తున్నటువంటి ఫ్రాక్ ఏదైతే ఉందో, మీరు మిడ్డీ చూసారు కదా, అది డాడీ తీసుకున్నారు. గాగ్రా చోలీ అయితే అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మేము తీసుకున్నాం, నేను మా వారు. సో రాజమండ్రి వెళ్ళి తీసుకునవడం జరిగింది. ఇది వచ్చేసి స్మూత్ క్లాత్ వచ్చింది గైస్ ఇది. అండ్ పఫ్డ్ హ్యాండ్స్ అనమాట అవి, బుట్ట చేతులు అంటాం కదా. సో అవి చాలా బాగున్నాయి, మోడల్గా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి నేను అలాంటివి ఇంతవరకు చూడలేదు. బట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. అండ్ క్లాత్ చూడండి ఒకసారి, 2 షేడ్స్లో మెరుస్తుంది కదా. ఇలా 2 షేడ్స్లో మెరుస్తుంది క్లాత్. అండ్ ఇది కూడా లేయర్ ఫ్రాక్. ఇది కూడా చాలా లేయర్స్ ఉన్నాయి దీనికి, కానీ చాలా స్మూత్ ఉండే, లోపల కాటన్ క్లాత్ ఇచ్చారు. సో అండ్ ఇది వేసుకున్నప్పుడు బుట్ట బొమ్మలా ఉంది, తను ఫ్రీగానే ఉంది,
చక్కగానే ఉంది. సో ఇది కూడా బాగా నచ్చింది. ఇది వచ్చేసి నాకు 1600 పడింది ఈ ఫ్రాక్ వచ్చేసి. అంటే ఆల్రెడీ 2K చెప్పారు, మనం 16కి తగ్గామన్నమాట. సో నేను ఇందాక చూపించాను కదా పాప ఫ్రాక్ అని, పాప ఫ్రాక్కి నా డ్రెస్కి సేమ్ కాంబో అని చెప్పాను కదా మీకు. సో అదనమాట, బ్రౌన్ అండ్ వైట్ అండ్ బ్రౌన్ అండ్ వైట్. చూడండి సేమ్ డిజైన్స్తో సేమ్ కలర్ మేము మన జాన్వరికి తీసుకున్నాం ఇది. నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది. మదర్ అండ్ డాటర్ కాంబోలో ఇచ్చారు మాకు ఇది. బట్ పాపకి అలా డిజైన్స్ రాలేదు, నాకు అలా స్మూత్ క్లాత్ రాలేదు, నాకు నెట్ అది రాలేదన్నమాట. నాకు వేరే డిజైన్, తనకి వేరే డిజైన్. సో వార్డ్రోబ్లో చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి, బట్ మనకైతే టైం లేదు కదా. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ లవింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.